హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనం ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ యాస్పిరెంట్స్ కోసం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వొకాబులరీ అయితే తెలుసుకుందామండి. సో, ఈరోజు ఒక 10 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే చెప్తాను మన ఛానల్‌లో. సో, ఖచ్చితంగా నోట్‌బుక్ తీసి నోట్ చేసుకోండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిపీటెడ్ అనమాట ఇవి ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌లోనే. సో, ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారో నోట్‌బుక్ తీసి నోట్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా చదవండి. రోజుకు 10-20 అయినా చదివితే మంచిది, మీకు యూజ్‌ఫుల్ అయిపోతుంది. వొకాబులరీ అనేది చాలా తొందరగా అవుతుందనమాట. ఎలా వద్దని మనకి ఇంకో నెల రోజులు ఉంటుంది కదా ఎగ్జామ్ టైము. సో, ఈ నెల రోజుల్లో మీకు మన ఛానల్ ద్వారా అయితే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, తర్వాత సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేది ఖచ్చితంగా అయితే వొకాబులరీ అనేది మన ఛానల్ రూపంలో మీకు ఇవ్వడానికి అయితే నేను ప్రయత్నం చేస్తానండి. సో, లేట్ చేయకుండా అయితే ఈరోజు మొదలుపెట్టేద్దాం. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. సో, ఫస్ట్ ఈడియం బ్రేక్ ద ఐస్ అండి. బ్రేక్ ద ఐస్. సో, బ్రేక్ ద ఐస్ అంటే టు స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ అండి. టు స్టార్ట్ ఏ కాన్వర్జేషన్. ఓకేనా. నెక్స్ట్ గెట్ ఇన్ టు హాట్ వాటర్. గెట్ ఇన్ టు హాట్ వాటర్. సో, అంటే టు గెట్ ఇన్ టు ట్రబుల్ అనమాట. ఓకేనా. సో, ఆ సందర్భంలో వాడతారు. 3 అండి హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఓకేనా. సో, అంటే సే ఆర్ డూ సంథింగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ రైట్ అనమాట. ఓకేనా. సే ఆర్ డూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్ అనమాట. నెక్స్ట్ హ్యావ్ యాన్ యాక్స్ టు గ్రిండ్ అనమాట. హ్యావ్ యాన్ యాక్స్ టు గ్రిండ్ అనమాట. ఓకేనా. సో, అంటే ఏ ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వ్ అనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ 5ది టు స్మెల్ ఎ ర్యాట్. టు స్మెల్ ఎ ర్యాట్. టు స్మెల్ ఎ ర్యాట్. సో, అంటే సస్పెక్ట్ ఏ ట్రిక్ ఆర్ డిసీట్. ఓకేనా. నెక్స్ట్ కాల్ ఇట్ ఏ డే. కాల్ ఇట్ ఏ డే అనమాట. సో, డిసైడ్ ఆర్ అగ్రీ టు స్టాప్ డూయింగ్ సంథింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. నెక్స్ట్ 7ది గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అనమాట. ఓకేనా. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్ అనమాట. అంటే ఎబిలిటీ టు స్పీక్ ఎలోక్వెంట్లీ. ఓకేనా. ఎలోక్వెంట్లీ. ఓకేనా. సో, నెక్స్ట్ సిఐ టు సి. ఓకేనా. సిఐ టు సి అంటే బీ ఇన్ ఫుల్ అగ్రిమెంట్. బీ ఇన్ ఫుల్ అగ్రిమెంట్. నెక్స్ట్ 9ది సిట్ ఆన్ ద ఫెన్స్. సిట్ ఆన్ ద ఫెన్స్. ఓకేనా. సో, అంటే టు రిమైండ్ న్యూట్రల్, టు రిఫ్యూజ్, టు టేక్ సైడ్స్ ఇన్ ఏ డిస్ప్యూట్ అనమాట. నెక్స్ట్ 10ది టు ఫ్లోగ్ లేదా బీట్ ఏ డెడ్ హార్స్. ఓకేనా. సో, అంటే టు అటెంప్ట్ టు డూ ద ఇంపాసిబుల్ అనమాట. సో, ఇవండి ఈరోజు మన 10 ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనమాట ఇవి. సో, ఖచ్చితంగా నోట్బుక్ తీసి రాసుకొని చదవండి. ఒక్కొక్కసారి రాయండి చూడకుండా. అలా అయితే మీకు గుర్తుంటుంది. ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట. సో, చదవడం ఈజీయే, రాయడం ఈజీ అవుతుందన్నమాట. ఎక్కువ కాలం గుర్తుంటుందన్నమాట. వొకాబులరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లోనే మార్కులు ఎక్కువ రావడానికి స్కోప్ ఉన్న ఇదనమాట, పార్ట్ అనమాట. ఓకేనా. సో, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి. సో, ఈ నెల రోజులు మీకైతే మన ఛానల్ ద్వారా ఈడియమ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్స్ అయితే మన ఛానల్ ద్వారా అయితే నేను వీడియోస్ చేసి పెడతాను. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.